హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు dhanutelugu యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఓటీ స్టూడియో అప్లికేషన్ ఫుల్ ట్యూటోరియల్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియోని స్కిప్ చేయకుండా వీడియో కంప్లీట్ అయిన వరకు చూడండి ఫ్రెండ్స్. అది కూడా మొబైల్ అయితే చెప్తాను, మొత్తం టోటల్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనమైతే ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ సెర్చ్లో అయితే ఓటీ స్టూడియో అని టైప్ చేసి సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే యాప్ని అయితే ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను, నాకైతే అన్ఇన్స్టాల్ అయితే ఓపెన్ అయితే చూపిస్తుంది. సెకండ్లో ఓటీ స్టూడియో ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని అయితే యాప్ని అయితే ఓపెన్ చేద్దాం. యాప్ ఓపెన్ చేసిన తర్వాత డాష్ బోర్డ్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఈ యాప్ ఒక ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. పైన కనిపిస్తుంది నా యొక్క ఛానల్ నేమ్ ఫ్రెండ్స్, dhanutelugu యూట్యూబ్ ఛానల్. నాకు ఛానల్ కొన్ని సబ్స్క్రైబర్ 743 టోటల్ సబ్స్క్రైబ్ కౌంట్ అయితే ఇక్కడ చూపిస్తుంది ఫ్రెండ్స్. పక్కన కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, అది యొక్క నా ప్రొఫైల్ ఫోటో ధను 143 నేను పిక్చర్ పెట్టాను, ఆ ఫోటో నా ప్రొఫైల్ ఫోటో ఫ్రెండ్స్. అలాగే ఛానల్ అనలిటిక్స్ లాస్ట్ 28 డేస్లో వచ్చిన వ్యూస్ ఫ్రెండ్స్ 91.2K వ్యూస్ వచ్చాయి లాస్ట్ 20 డేస్లో. అలాగే లాస్ట్ వాచ్ టైమ్ అవర్స్ 724 అవర్స్ అయితే లాస్ట్ 20 డేస్లో అయితే వచ్చాయని చూపించాను ఫ్రెండ్స్. అలాగే లేటెస్ట్ పబ్లిష్డ్ కంటెంట్ ఫ్రెండ్స్, లేటెస్ట్గా పెట్టిన 3 వీడియోస్ తాలూకు ఇక్కడైతే చూపించబోతుంది ఫ్రెండ్స్. షార్ట్స్ తాలూకు ఫుల్ వీడియోస్ తాలూకు లిస్ట్ అయితే ఇక్కడ వస్తుంది. అలాగే లేటెస్ట్గా కామెంట్స్, ఫుల్ వీడియోస్ చేసిన, షార్ట్ వీడియోస్ చేసిన, లేటెస్ట్గా కొత్తగా పెట్టిన వీడియోస్ కామెంట్ లిస్ట్ అయితే ఇక్కడ డాష్ బోర్డ్లో అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్. ఇది డాష్ బోర్డ్ గురించి ఫ్రెండ్స్. నెక్స్ట్ కంటెంట్, అనలిటిక్స్, కామెంట్, ఈ 4 ఆప్షన్ గురించి అయితే చెప్తాను ఫ్రెండ్స్. కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ వీడియోలో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే కంటెంట్ పైన క్లిక్ చేద్దాం ఫ్రెండ్స్. కంటెంట్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ 4 ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. వీడియోస్, షార్ట్స్, లైవ్, ప్లేలిస్ట్ అని ఉంది. ఇప్పుడు వీడియోస్ ఉంటే ఏదో ఒక వీడియోని అయితే క్లిక్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ నేను కొన్ని ఫుల్ వీడియోస్ అయితే చేశాను, దాంట్లో అయితే ఒక వీడియో అయితే ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. మినీ ట్రిమ్మర్ అయితే వీడియోని అయితే ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియోని అయితే ఓపెన్ అయితే చేశాను. ఇక్కడ పెన్సిల్ సింబల్, షేర్ ఆప్షన్, పక్కన వచ్చి యూట్యూబ్ సింబల్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు పెన్సిల్ సింబల్ పైన అయితే క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. పెన్సిల్ సింబల్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇది వచ్చి యూట్యూబ్లో తమ్ములైన్ అంటారు ఫ్రెండ్స్. నేను ట్రిమ్మర్ పెట్టుకుని ఉన్నాను కదా, పక్కన వచ్చి మినీ ట్రిమ్మర్ అది ఒక్క ధరలు రాశాను కదా, దీన్ని అయితే యూట్యూబ్లో తమ్ములైన్ అంటారు. అలాగే కింద టైటిల్ ఫ్రెండ్స్, ఈ వీడియో తగ్గట్టు టైటిల్ అయితే పెట్టుకోవాలి. మినీ ట్రిమ్మర్ అన్బాక్సింగ్ రివ్యూ అని తెలుగు dhanutelugu యూట్యూబ్ ఛానల్ టైటిల్ అయితే పెట్టిన వీడియో దగ్గర స్విచ్ అయితే టైటిల్ అయితే ఇచ్చాను. అలాగే డిస్క్రిప్షన్ అయితే ఎలా రాసుకోవాలంటే యాష్ ట్యాగ్తో అయితే డిస్క్రిప్షన్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. యాష్ ట్రిమ్మర్ మిషన్, యాష్ ట్రిమ్మర్ అన్బాక్సింగ్ని ఇలా కొన్ని డిస్క్రిప్షన్లు అయితే రాయాలి ఫ్రెండ్స్. హ్యాష్ ట్యాగ్స్ అని ఎవరైనా సెర్చ్ చేసినా మన వీడియో అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్. అలాగే విజిబుట్ చూద్దాం ఫ్రెండ్స్. ఈ విజిబుట్ వచ్చి పబ్లిష్, మన వీడియోని అయితే పబ్లిక్ పెట్టుకుంటే ఎనీ వన్ కెన్ సెర్చ్ ఫర్ అండ్ వ్యూ మన వీడియోని అందరికైతే చూపిస్తుంది ఫ్రెండ్స్. పబ్లిక్ పెట్టడం వల్ల అన్లిస్టెడ్ అనేది ఉంది ఫ్రెండ్స్. అన్లిస్టెడ్ షెడ్యూల్ అంటే ఈ షెడ్యూల్ అనేది మనం ఏ టైంలో మన వీడియో వెళ్ళాలనేది ఆ డేటుతో పాటు టైం కూడా పెట్టుకుంటే ఆ వీడియో అనేది ఆ టైంకి అయితే వీడియో అయితే పోస్ట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ వచ్చేసాను, అది ప్రైవేట్ ఫ్రెండ్స్. ఈ వీడియోని అయితే మనం యూట్యూబ్లో మనమే చూసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ప్రైవేట్లో పెట్టడం వల్ల మన ఒక్కరికైతే కనిపిస్తుంది. అది వచ్చి విజిబుల్ గురించి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆడియన్స్ ఫ్రెండ్స్. ఆడియన్స్ వచ్చి దిస్ వీడియో సెట్ ఇట్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్, మన పిల్లలకు సంబంధించిన వీడియో చేయట్లేదు కాబట్టి ఇక్కడ ఎస్ ఇట్ మేడ్ ఫర్ కిడ్స్ పిల్లలకు సంబంధించి చేస్తారా, లేదా నో ఇట్స్ నాట్ ఫర్ మేడ్ ఫర్ కిడ్స్ అని ఫ్రెండ్స్. నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని నేనైతే పెట్టుకున్నాను. అలాగే ఏజ్ రిజిస్ట్రేషన్ ఇక్కడ 18 సంవత్సరాలు డేట్ చేశాను కాబట్టి నో ఇట్స్ రిజెక్టెడ్ మై వీడియో టు వ్యూవర్స్ ఓవర్ 18+ అని పెట్టాను. 18 సంవత్సరాల లోపల ఉంటే ఎస్ రిజిస్టర్ మై వీడియో టు వ్యూవర్ ఓవర్ 18 అని పెట్టుకోండి, ఫస్ట్ పెట్టుకుంటుంది. అది సెలెక్ట్ ఆడియన్స్ గురించి ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్లేలిస్ట్ ఫ్రెండ్స్. ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేసుకొని పెట్టుకోవాలి. నేనైతే అలా ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేశాను. నేను యాప్ సంబంధించి వీడియో చేశాను కదా, యాప్ రివ్యూ అని పెట్టాను, పెట్టేసి డన్ అయితే ఇవ్వాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చి మోర్ ఆప్షన్ ఫ్రెండ్స్. మోర్ ఆప్షన్స్ అయితే వీడియో తగ్గట్టే కొన్ని ట్యాగ్స్ అయితే ఇవ్వాలి. పైన ట్యాగ్స్ అనేది ఫ్రెండ్స్, నేను వీడియో తగ్గట్టే ట్యాగ్స్ అయితే ఇచ్చాను. ఈ ట్యాగ్స్ ఇవ్వడం వల్ల మన వీడియో అయితే ఊరిలోతుంది, వీడియో పైన వ్యూస్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ట్యాగ్స్ అయితే కంపల్సరీ ఇవ్వాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ ట్యాగ్స్ అయితే కొన్ని ట్యాగ్స్ ఇచ్చాను ఫ్రెండ్స్. ట్రిమ్మర్ తెలుగు, ట్రిమ్మర్ అన్బాక్సింగ్ పెట్టాను. ఎవరైనా మన యూట్యూబ్లో సెర్చ్ చేసి మన వీడియోని ట్యాగ్ చేసినట్టుగైతే ఈ ట్యాగ్ అనేది కొట్టినట్టుగైతే మన వీడియో అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు షార్ట్ రిమిక్సింగ్ అయితే ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ అలో వీడియో అండ్ ఆడియో రిమిక్సింగ్ ఉంది. నెక్స్ట్ అలో ఓన్లీ ఆడియో రిమిక్సింగ్. లాస్ట్ వచ్చి డోంట్ అలో రిమిక్సింగ్ ఉంది ఫ్రెండ్స్. ఫస్ట్ అలో వీడియో అండ్ ఆడియో రిమిక్సింగ్ అంటే మన వీడియోలో ఫుల్ వీడియో అయితే చిన్న షార్ట్గా తీసుకుని అయితే ఆడియో ప్లస్ వీడియో అయితే తీసుకుని అయితే మన యూట్యూబ్ ఛానల్ అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. అలో ఓన్లీ ఆడియో రిమిక్సింగ్ అయితే ఓన్లీ ఆడియో అయితే మనం అయితే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అలా డోంట్ అలో రిమిక్సింగ్ అంటే మనం డోంట్ అలో పెట్టడం వల్ల మన షార్ట్ అయితే పెట్టుకోవడానికి అయితే అవ్వదు ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ వచ్చి కేటగిరీ ఫ్రెండ్స్. కేటగిరీ పైన క్లిక్ చేద్దాం. మన వీడియో తగ్గట్టు అయితే కేటగిరీ అయితే ఇవ్వాలి ఫ్రెండ్స్. మస్ట్ చూపి కేటగిరీ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. కేటగిరీ నుంచి నెక్స్ట్ వీడియో అయితే చెప్తాను ఫ్రెండ్స్. నేనైతే వీడియో తగ్గట్టు కేటగిరీ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చి సైన్స్ అండ్ టెక్నాలజీ ఇచ్చాను. నేను యాప్ రివ్యూ చేసిన, మొబైల్ అన్బాక్సింగ్ చేసిన, ఈ టైప్ ఆఫ్ వీడియోస్ ఏవి చేసిన, సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి వీడియో చేసిన, ఆ టైప్ ఆఫ్ వీడియోస్ చేసినవి సైన్స్ అండ్ టెక్నాలజీ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. కేటగిరీ పెట్టుకోండి. కేటగిరీ పెట్టుకోవడం మనకి వ్యూస్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ వచ్చి కామెంట్ ఫ్రెండ్స్. ఇక్కడ కొన్ని కామెంట్స్ అయితే చూపిస్తుంది. అలా ఆల్ కామెంట్స్ పెట్టుకోవడం వల్ల మన వీడియో అయితే అందరికీ అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్. మన వీడియో పైన అందరికీ అయితే కామెంట్లో పెట్టుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే ఓల్డ్ ప్రొటెక్ట్ ఇన్ ఆపరేటివ్ కామెంట్స్ ఫర్ రివ్యూ ఇన్ గ్రేస్ స్ట్రిక్ట్నెస్ అని ఉంది ఫ్రెండ్స్. అది వచ్చి పెట్టడం వల్ల ఓల్డ్ మంచి కామెంట్లు అయితే యూట్యూబ్ అయితే కొన్ని కామెంట్లు అయితే రిమూవ్ చేస్తుంది ఫ్రెండ్స్. చెత్త కామెంట్లో మంచి కామెంట్లు అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్. హోల్డ్ ఆల్ కామెంట్స్ ఫర్ రివ్యూ ఇది పెట్టడం వల్ల కొన్ని కామెంట్స్ అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ డిజేబుల్ కామెంట్ పెట్టడం వల్ల మన వీడియో పైన ఎవరు కూడా కామెంట్ పెట్టుకోవడానికి ఆప్షన్ అయితే ఉండదు ఫ్రెండ్స్.
నెక్స్ట్ వచ్చి షో హౌ మెనీ వ్యూవర్స్ లైక్ దిస్ వీడియో. ఇది టిక్ మార్క్ క్లిక్ చేసుకుంటే మన వీడియో ఎంతమంది లైక్ చేశారో దాని ద్వారా డేటా అయితే వీడియో మీద అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్. ఈ టిక్ మార్క్ తీస్తే ఓన్లీ మన వైటీ స్టూడియోలో ఎంతమంది లైక్ చేశారనేది వైటీ స్టూడియో అప్లికేషన్ అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్. ఇక లైసెన్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఉంది ఫ్రెండ్స్. స్టాండర్డ్ యూట్యూబ్ లైసెన్స్, క్రియేటివ్ కామన్ అట్రిబ్యూషన్ ఉంది ఫ్రెండ్స్. స్టాండర్డ్ యూట్యూబ్ లైసెన్స్ పెట్టుకుంటే క్రియేటివ్ కామన్ లైసెన్స్ వచ్చి పెద్ద యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకో క్రియేటివ్ కామన్స్ అట్రిబ్యూషన్ అయితే పెట్టుకుంటారు ఫ్రెండ్స్. నెక్స్ట్ అలా ఎంబీడింగ్ ఉంది ఫ్రెండ్స్. ఇది పెట్టడం వల్ల మన వీడియోని ఎవరైనా షేర్ చేసినా మనకి వ్యూస్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఈ అలా ఎంబీడింగ్ అంటే టిక్ మార్క్ పెట్టుకోండి, మన వీడియో షేర్ చేసుకోవచ్చు, అలాగే డౌన్లోడ్ కూడా చేసుకోవడానికి అయితే ఈ ఆప్షన్ ఫ్రెండ్స్. డిలీట్ ఫర్ యూట్యూబ్, దీన్ని అయితే క్లిక్ చేయడం వల్ల మన వీడియో అయితే కంప్లీట్ అయితే డిలీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. వీడియో పని టైటిల్ ట్యాగ్స్ అన్ని కంప్లీట్ అయితే పోతుంది ఫ్రెండ్స్. మొత్తం అయిపోయిన తర్వాత ఇక్కడ సేవ్ ఆప్షన్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. టోటల్గా అయితే ఈ వీడియో మొత్తం సేవ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. వీడియో పైన పెట్టిన మొత్తం టోటల్గా సేవ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి అనాలిటిక్స్ గురించి ఫ్రెండ్స్. ఇప్పుడు అనాలిటిక్స్ వచ్చి ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. రీసెర్చ్ గురించి తర్వాత చెప్తాను. ఇక్కడ ఓవర్ వ్యూ, కంటెంట్, ఆడియన్స్ ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఓవర్ వ్యూ అయితే ఇప్పుడు లాస్ట్ 20 డేస్లో వ్యూస్ కౌంట్ ఫ్రెండ్స్ 91.2K వ్యూస్ వచ్చే వ్యూస్. అలాగే లాస్ట్ 20 డేస్లో వచ్చిన వాచ్ టైము 274 అనేది వాచ్ టైం ఫ్రెండ్స్. లాస్ట్ 20 డేస్లో వచ్చింది. అలా సబ్స్క్రైబర్ 220 అనేది లాస్ట్ 28 డేస్లో వచ్చి సబ్స్క్రైబర్ కౌంట్ ఫ్రెండ్స్. అలాగే టాప్ కంటెంట్స్ ఫ్రెండ్స్. టాప్లో కొన్ని వీడియోస్ అయితే ఎక్కువ వ్యూస్ వచ్చిన వీడియోస్ అయితే టాప్ కంటెంట్ అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ 3 వీడియోస్ అయితే 10.4K వ్యూస్ వచ్చాయి, అలాగే 10.2. అలాగే ఏవైతే మన టాప్లో అయితే ఎక్కువ వ్యూస్ వస్తాయి అవైతే టాప్ కంటెంట్లు అయితే చూపించబోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ రియల్ టైం అనేది ఉంది ఫ్రెండ్స్. రియల్ టైం వచ్చి 48 అవర్స్ అండ్ 60 మినిట్స్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ 48 అవర్స్ అంటే ఇప్పుడు 48 అవర్స్లో వచ్చిన వ్యూస్ అయితే ఇక్కడ వస్తాయి ఫ్రెండ్స్. 48 అవర్స్లో వచ్చిన వీడియోస్ తర్వాత వ్యూస్ కౌంట్ అయితే ఇక్కడ చూపిస్తుంది. 60 మినిట్స్ అనేది 1 అవర్ వచ్చిన వ్యూస్ అయితే ఇక్కడైతే కనిపిస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ వచ్చి కంటెంట్ ఫ్రెండ్స్. కంటెంట్ వన్ క్లిక్ చేస్తే ఇక్కడ షార్ట్స్ ద్వారా సబ్స్క్రైబర్లు ఎంతమంది ఇచ్చారు 241 ఇక్కడ చూపించింది. లైక్స్ ఎంతమంది చేశారు 2.6K లైక్ చేశారని షార్ట్స్ ద్వారా డేటా అయితే ఈ షార్ట్స్ వాళ్ళకి ఎంతమందికి పంపించింది 203.9K మందికి అయితే పంపించింది. షో ఇన్ ఫీడ్ అని అది వ్యూస్ ఎంతమంది చూసారు, వ్యూస్ ఎంత వచ్చాయి 19.6K వ్యూస్ అయితే వచ్చాయని షార్ట్ ద్వారా డేటా చూస్తుంది. హౌ మనీ షూస్ టు వ్యూ, మన వీడియోని ఎంతమంది వ్యూ చేస్తారు 44.5 వీడియో స్వైప్ వచ్చి 55.6% స్వైప్ చేశారని డేటా అయితే చూపిస్తుంది. ఈ స్టాప్ షార్ట్స్ చెప్పాను కదా, అంటే మనకి ఏ వీడియోకి ఎక్కువ వ్యూస్ వచ్చి టాప్లో అయితే చూపిస్తుంది ఫ్రెండ్. అలాగే ప్లేలిస్ట్లో ఎంతమంది చూశారు, కంటెంట్ సజెస్టెడ్ వ్యూ ఎంతమంది మన వీడియోలో కొన్ని వీడియోస్ ఉంటాయి కదా, ఆ వీడియోస్ మీద ఈ వీడియోని ఎంతమంది చూశారని కంటెంట్ సజెస్టెడ్లో చూపిస్తుంది ఫ్రెండ్. అలాగే ఎక్స్టర్నల్ సైట్స్ మన వీడియోలో క్రియేటర్ స్టూడియో నుంచి ఎంతమంది చూశారు, వాట్సాప్ నుంచి ఎంతమంది చూశారు, షేర్ షాట్ నుంచి ఎంతమంది చూశారు, అది ఎక్స్టర్నల్ సైట్లో చూడొచ్చు. అలాగే యూట్యూబ్ సెర్చ్ చేసేసి వీడియోని అయితే ఎంతమంది చూశారు, హౌ టు లిఫ్ట్ ఫ్రంట్ వీల్ అని టైప్ చేసి చూశారు ఫ్రెండ్స్. ఇలాగా కొన్ని యూట్యూబ్లో సెర్చ్ చేసేసి చూసిన డేటా అయితే ఇక్కడ చూడొచ్చు. అలాగే హౌ వ్యూవర్స్ ఫైండ్ దీస్ షార్ట్స్ అని కొన్ని షార్ట్ ఫీడ్ నుంచి ఎంతమంది వెళ్ళింది, ఈ వీడియో ఎంతమందికి వెళ్ళింది, యూట్యూబ్ సెర్చ్ నుంచి ఎంతమందికి వెళ్ళింది, ఛానల్ పేజ్ నుంచి ఎంతమంది వెళ్ళింది, ఈ డేటా ఇక్కడ వస్తుంది. అలాగే నెక్స్ట్ వచ్చి ఆడియన్స్ గురించి చూద్దాం ఫ్రెండ్. ఆడియన్స్ మీద క్లిక్ చేద్దాం. రిటర్న్ వ్యూవర్స్ అంటే మన వీడియోని సబ్స్క్రైబ్ చేసేవాళ్ళు ఎంతమంది చూశారు 377 మంది అయితే సబ్స్క్రైబ్ చేసి చూసేవాళ్ళని చూపించారు ఫ్రెండ్. అలాగే న్యూ వ్యూవర్స్ కొత్తగా చూసేవాళ్ళు ఎంతమంది చూసారని ఈ డేటా కూడా రిటర్న్ వ్యూవర్స్ అయితే వస్తుంది ఫ్రెండ్. అలాగే యూనిక్ వ్యూవర్స్ అంటే కొత్తగా చూసేవాళ్ళు వాళ్ళ డేటా అయితే 80.9K వ్యూస్ వచ్చినాయి. ఇక్కడ యూనిక్ వ్యూవర్స్ కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం చూసేవాళ్ళ డేటా అయితే ఇక్కడైతే వస్తుంది. అలాగే ఛానల్ పైన వచ్చిన సబ్స్క్రైబ్ టోటల్ లాస్ట్ 20 డేస్ వచ్చిన సబ్స్క్రైబ్ 220 షార్ట్స్ మీద వచ్చిందని డేటా అయితే చూపిస్తుంది ఫ్రెండ్. వెన్ యూ వ్యూవర్స్ ఆర్ ఆన్ యూట్యూబ్ అని ఉంది ఫ్రెండ్స్. ఇది మన వీడియో అనేది ఏ టైంలో పోస్ట్ చేయాలా వాటి డేటా అయితే ఇక్కడ వస్తుంది ఫ్రెండ్స్. సండే మండే ట్యూస్డే కొన్ని మా వారంతో డేటా అయితే వస్తుంది. మన వీడియో అనేది ఈ యొక్క డేటాని చూసుకుని మన వీడియో అయితే ఆ టైంకి అయితే పోస్ట్ చేస్తే మన వీడియో పైన వ్యూస్ అయితే రావచ్చని ఇక్కడైతే చూపిస్తుంది ఫ్రెండ్స్ ఈ డేటా అనేది. ఇప్పుడు కామెంట్ గురించి చూద్దాం. ఐ హ్యావ్ టు రెస్పాన్స్ ఫర్ కామెంట్ లేటెస్ట్గా పెట్టిన కామెంట్లు అయితే ఇక్కడ 4 అవర్స్లో వచ్చిన కొన్ని కామెంట్లు అయితే వీడియోస్ నుంచి కామెంట్స్ అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్. రెస్పాన్స్ అయితే పెట్టడం నెక్స్ట్ ఐ హ్యావ్ నాట్ రెస్పాన్స్ పెట్టడం వల్ల అది సేమ్ ఆ విధంగా అయితే చూపించబోతుంది ఫ్రెండ్స్. ఈ కామెంట్లు మన వీడియోస్ పైన వచ్చిన కామెంట్లు ఫ్రెండ్స్. ఇవి కామెంట్ల గురించి అంతగా పెద్దగా అయితే ఇంపార్టెంట్గా అయితే చెప్తాను కామెంట్స్ గురించి ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ ఎర్న్ ఫ్రెండ్స్. ఎర్న్ గురించి చూద్దాం. ఆల్ ఆఫ్ dhanutelugu బికమ్ యువర్ పార్ట్నర్, జాయిన్ ది యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ టు ఎర్న్ మనీ, గెట్ క్రియేటర్ సపోర్ట్ అండ్ మోర్ అని వస్తుంది ఫ్రెండ్స్. ఫస్ట్ స్టార్టింగ్లో అయితే ఎవరికైతే ఈ విధంగా చూపిస్తుంది. బెనిఫిట్ ఇంక్లూడింగ్ మెనీ వే టు ఎర్న్, వాచ్ పేజ్ యాడ్స్, షార్ట్ ఫీడ్ యాడ్స్, మెంబర్షిప్, సూపర్ థ్యాంక్స్, షాపింగ్స్ అని కొన్ని చూపించబోతుంది ఫ్రెండ్స్ వైటీ స్టూడియో అప్లికేషన్లో. నెక్స్ట్ క్రియేటర్ సపోర్ట్ అండ్ టూల్స్, చాట్ అండ్ ఈమెయిల్ సపోర్ట్, కాపరేట్ మ్యాచింగ్ టూల్స్, గివింగ్ ఫండ్ మెథడ్స్ అని చూపిస్తుంది. నెక్స్ట్ హౌ డు ఐ జాయిన్, ఇక్కడ నా ఛానల్లో 1000 సబ్స్క్రైబర్కి 43 సబ్స్క్రైబ్ అయితే ఉన్నారు ఫ్రెండ్స్. నెక్స్ట్ 4000 వాచ్ టైంకి 129 పబ్లిక్ వాచ్ అవర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే 4000 వాచ్ అవర్స్ అంటే 1000 సబ్స్క్రైబ్ అయితే మన ఛానల్ అయితే మోనిటైజేషన్ చేసి రివ్యూ చేసి మన ఛానల్ రివ్యూ చేసి మనకైతే యాడ్సెన్స్ అకౌంట్ అయితే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్. నెక్స్ట్ మన ఛానల్ పైన ఫాలో కమ్యూనిటీ గేమ్ స్ట్రైక్స్ కాపరేట్ స్ట్రైక్స్ అయితే ఉండకూడదు. ఇవి గ్రీన్ డాట్లు అయితే ఉండేట్టు చూసుకోండి. మన ఛానల్ హ్యాక్ చేయకుండా 2 స్టెప్ వెరిఫికేషన్ అయితే చూసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఫాస్ట్ ఛానల్ రివ్యూ, యూట్యూబ్ ఛానల్ మౌంటైన్ పాలసీస్ ఈ విధంగా అయితే చూపించాలి ఫ్రెండ్స్. ఈ లేటెస్ట్ అప్లికేషన్ లాస్ట్లో ఎర్నల్లో ఈ విధంగా కంప్లీట్ రావాలి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ ఇచ్చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమంది క్రియేటర్కి అయితే మన వీడియో అయితే రికమెండ్ చేస్తుంది ఫ్రెండ్స్. అలాగే కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.